అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇక రైతన్నలందరూ కూడా ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల తొలి విడతకు సంబంధించి దాదాపు మనకు 674 కోట్ల రూపాయలను కేటాయిస్తూ ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు మరికొన్ని రోజుల్లోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ కాబోతూ ఉన్నాయి. ఇక ఈ డబ్బులు జమ కావాలంటే తప్పనిసరిగా ప్రతి రైతు కూడా మీరందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాలి. ఇక మీరు వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, ఇక్కడ చూస్తున్నారు కదా స్క్రీన్ పైన లైక్ బటన్ వీడియో కిందనే ఉంది, తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ దోస్తులందరికీ కూడా ఈ యొక్క వీడియోను షేర్ చేయండి. వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. తప్పనిసరిగా వీడియోనైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల ఏంటంటే మరింత మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందరికీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. తప్పకుండా సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇక రైతన్నులందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి తొలి విడత నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఎన్నికల మేనిఫెస్టోలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఒకేసారి 20,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. అది కూడా అన్నదాత సుఖీభవ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరపున 14,000 రూపాయలు, ఇక పిఎం కిసాన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం తరపున 3 విడతల్లో 6,000 రూపాయలు, మొత్తం 20,000 రూపాయలను విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీని అమలు చేసే సమయం ఆసన్నమైంది. ఇక ఆ హామీని అమలు పరచడానికి ఈ నెల 28ని డేట్ అయితే ఫిక్స్ చేశారు. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే ఈ పథకాల డబ్బుల్ని విడుదల చేయడానికి కూడా మనకు 674 కోట్ల రూపాయలను కేటాయిస్తూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక దీనికంటే ముందే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఇటీవల భారీ వర్షాలు అయితే కురిశాయన్నమాట. ఇక నిన్నటి వరకు కూడా వర్షం అయితే కురిసింది. ఇక నిన్నటి వరకు కురిసిన వర్షానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా తీవ్రంగా పంటలు నష్టపోవడం జరిగిందనమాట. అంటే మనకు దాదాపు 2 లక్షల మంది రైతన్నలు 1.18 లక్షల హెక్టార్లలో పంట అనేది నష్టపోయారని, ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఆ రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు అయితే జమ కాబోతుందన్నమాట. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే రైతన్నులందరూ కూడా ముందుగా మనకేంటంటే మీరు పంట అనేది నష్టపరిహారం అనేది మీరు నమోదు చేయించుకోవాలంటే మీరు ఏ పంట వేశారు, ఎంత నష్టపోయారనే వివరాలు వ్యవసాయ అధికారులు అంటే మీ యొక్క వ్యవసాయ సహాయకులు రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులు నేరుగా మీ పొలం వద్దకే వచ్చి మీ యొక్క పంట అనేది నమోదు చేస్తారు. మీరు నమోదు చేసినటువంటి పంటను బట్టి మీకు ఎకరానికి ఎంత డబ్బులు ఇవ్వాలి అని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుని మీకు అమౌంట్ అనేది విడుదల చేస్తుందన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ విధంగా ముందుగా పంట నష్టపరిహారం అయితే విడుదలవుతుంది. ఈ పంట నష్టపరిహారాన్ని మీకు అందరికీ కూడా జమ చేయడం జరుగుతుందన్నమాట. ఇక ఇది మనకు ముందుగా ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల కంటే ముందే ఈ యొక్క పంట నష్టపరిహారం అయితే అందుతుంది. ఒకవేళ మీ పంటలు కనుక ఇంకా మీరు నమోదు అనేది చేయించుకోకుండా ఉంటే మీ రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు పంట అనేది నమోదు చేయించుకోండి. మీకు వెంటనే కూడా అమౌంట్ అనేది విడుదల కావడం జరుగుతుందన్నమాట. ఇక ఈ పంట నష్టపరిహారం జమ అయిన వెంటనే కూడా రైతులందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఒక్కొక్క రైతుకు కూడా మనకు
20,000 రూపాయలు ఇస్తారు. ఇక ఇందులో తొలి విడతగా మనకు అన్నదాత సుఖీభవ 7,000 రూపాయలు, పిఎం కిసాన్ 17 విడత 2,000 రూపాయలు, మొత్తం కలుపుకుని 9,000 రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నారు. ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో, కౌలు రైతులు, అటవీ భూములు సాగు చేసుకునే రైతులు, దేవాదాయ భూములు సాగు చేసుకునేటువంటి రైతులు, వీళ్ళందరికీ కూడా మనకు వారికి కూడా 20,000 రూపాయలను అయితే ఇస్తున్నట్లు కీలక ప్రకటన జారీ చేశారు. కాబట్టి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా, అది కూడా కేవలం అర్హత ఉన్న వారికేనండి. ఇప్పటికే గత ప్రభుత్వంలో రైతు భరోసా పొందుతున్న వారు, అలాగే ఇప్పుడు కొత్తగా ఎవరైతే పిఎం కిసాన్ మరియు రైతు భరోసా అన్నదాత సుఖీభవ పథకానికి దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా ఈ విధంగా మనకు అమౌంట్ అనేది విడుదలవుతుందండి. అమౌంట్ విడుదలవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ యొక్క అన్ని కూడా అప్డేట్ చేసుకొని పెట్టుకోండి. ఇక ఈ పథకాలకు దరఖాస్తు చేసుకుని నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూనే ఉన్నాను. ఈ పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారందరూ కూడా తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలని, ఇలా ఈకేవైసీ చేసుకోవడమే కాకుండా ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలి. ఇలా ఏ రైతులైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా, అంటే అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత 9,000 రూపాయలు అయితే జమ అవుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఇంకా ఎవరైనా సరే దరఖాస్తు చేసుకుని వారంటే కూడా దరఖాస్తు చేసుకోవాలని కూడా సూచించింది. ఇక ఒకేసారి రైతుల ఖాతాల్లోకి మనకు ఇన్పుట్ సబ్సిడీ కింద ఎకరానికి 10,000 రూపాయలు, ఇక అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత 9,000 రూపాయలంతా కూడా నేరుగా మనకు జమ చేస్తామని మన సీఎం రేవంత్ రెడ్డి గారు, మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోండి. మీరు చేసుకున్నటువంటి దరఖాస్తులను బట్టి మీరు అర్హులా కాదా అని నిర్ణయం తీసుకుని మీకు అందరికీ కూడా ఈ యొక్క ఏదైతే అన్నదాత సుఖీభవ పథకం ద్వారా, అలాగే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఇన్పుట్ సబ్సిడీ కింద 10,000 రూపాయలు, అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ పథకాల ద్వారా 9,000 రూపాయలను విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు. కాబట్టి రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అయితే జమ అవుతాయండి. మీరందరూ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇక ఈ నెల 28 నుంచే కూడా ఈ యొక్క డబ్బులు అయితే జమ చేయనున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఈ పంట నష్టపరిహారంతో పాటు, అంటే ఇన్పుట్ సబ్సిడీతో పాటు అన్నదాత సుఖీభవ డబ్బులను కూడా తీసుకోండి. ఇది అప్డేటు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ను మీరు మిస్ అవ్వకూడదు. ఎప్పటికప్పుడు మీ ఛానల్ ద్వారా, అంటే మన ఛానల్ ద్వారా మీ ఫోన్లోనే మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకుంటూ ఉంటారు. దయచేసి మీరు ఇచ్చే సపోర్ట్ చాలా ముఖ్యమైనది. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.